విఏఏ సంస్థ నిర్వహించబోతున్న వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ఈవెంట్ స్పాన్సర్లకు ఒక మంచి అవకాశం కాబోనుంది. సదరు స్పాన్సర్ కంపెనీ బ్రాండ్ అన్ని డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేయబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 23 మిలియన్ వైశ్యులకు స్పాన్సర్ల బ్రాండ్ ఇమేజ్ చేరుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు దేశాల్లో ఉన్న విఏఏ అంబాసిడర్స్ ద్వారా స్పాన్సర్లు బ్రాండ్ ప్రభావవంతంగా చేరుతుంది. ప్రతి జిల్లాలోనూ ఈ సంస్థకు అంబాసిడర్గా ఉండడం ప్రత్యేక ఆకర్షణ. విఏఏ సంస్థ స్పాన్సర్లకు ఇస్తున్న ఆఫర్లపై సదరు సంస్థ డైరెక్టర్ మేడా నరేష్తో మా ప్రతినిధి మమత ఫేస్ టు ఫేస్. హలో అండి, ఈ నెల 27న మనకి వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అయితే ఈవెంట్ జరగబోతోంది. అయితే దానికి మీడియా పార్ట్నర్గా అయితే మన బీఆర్కే న్యూస్ అనేది వ్యవహరించబోతోంది. అయితే వీళ్ళు ఇంతకుముందుకే ఆల్రెడీ కర్టన్ రైజర్ అనే ఈవెంట్ కూడా చేయడం జరిగింది. మరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నిర్వాహకులు అంతా కూడా, అదేవిధంగా డైరెక్టర్ అయినటువంటి మేడా నరేష్ గారు మనతో పాటు ఈరోజు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. సో చెప్పండి, అంటే ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, సో స్పాన్సర్స్ అనేది ఏ విధంగా ఉన్నారు? మీకు స్పాన్సర్స్కి సంబంధించి మీరు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ అండి. వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అన్నది స్పాన్సర్స్కి చాలా ప్రత్యేక వేదిక కానుందండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎస్పెషలీ ప్రతి ఒక్క ఈవెంట్కి స్పాన్సర్స్ అనేది ఉంటారు, మనకు తెలిసిన విషయమే. సో స్పాన్సర్స్ ఉద్దేశమే మార్కెటింగ్ అండి. అంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి, మార్కెట్లోకి వాళ్ళ బ్రాండ్ రీచబిలిటీ పెంచుకోవడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్స్ ఇవి ఈవెంట్స్ అన్నవి ఉంటాయి. కానీ అన్నిటితో పోల్చుకుంటే ఈ వాకి వచ్చే స్పాన్సర్స్కి వస్తున్న బెనిఫిట్స్ కానీ, యూఎస్పీస్ కానీ మరి ఏ కంపెనీస్కి స్పాన్సర్షిప్ చేసినా ఉండని బెనిఫిట్స్ మా దగ్గర ఉంటాయని కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాను. అదే విధంగా అనేది ఇప్పుడు నేను చెప్పే ఒక 4-5 పాయింట్స్ ద్వారానే మీ స్పాన్సర్స్ అందరికీ కూడా అర్థమవుతుందండి. సో బేసిక్గా ఇప్పుడు మనం ఇస్తున్నది వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అంటే ఇనిషియల్గా వా అండర్ బ్రాండ్ వై విల్ డూ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. బట్ ఇనిషియల్గా మనం వా తరపున చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్టు వైశ్య అచీవర్స్ అవార్డ్. అంటే 6 వైశ్యాస్లో ఉన్న 18 కేటగిరీస్లో ఉన్న అచీవర్స్ని ఒక జ్యూరీ మెంబర్స్, అడ్వైజరీ మెంబర్స్ వచ్చిన నామినేషన్స్ నుంచి అవార్డ్స్కి ఎంపిక చేసిన వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్కి జరిగే అవార్డ్స్ ఈవెంట్ అండి ఇది. సో దీనికి స్పాన్సర్స్కి వస్తున్న బెనిఫిట్స్ ఏంటంటే, బేసిక్గా మనకు ఇండియాలో దగ్గర 23 మిలియన్ ఆర్యవైశ్య నెట్వర్కింగ్కి మీ బ్రాండ్ రీచ్ అయ్యే ప్లానింగ్ అనేది మా దగ్గర ఉంది. కంపల్సరీ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ చేసి రీచబిలిటీ చేయగలము. అండ్ ఏపీ తెలంగాణలో అయితే డెఫినెట్గా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి కూడా మీ బ్రాండ్ అనేది 100% రీచ్ అవుతుందని కాన్ఫిడెన్స్గా చెప్పగలము. అది కాకుండా మా దగ్గర ఉన్న యూఎస్పీ ఏంటంటే, సో మాకు ఈ వా సంస్థకి అంబాసిడర్స్ ఉన్నారండి. అంటే ఈ అంబాసిడర్స్ ఏంటంటే అవార్డ్స్ ఎంపికకి నామినేషన్స్ని ప్రమోట్ చేయడం కానీ, స్పాన్సర్స్ని ప్రమోట్ చేసేది కూడా ఈ అంబాసిడర్స్ బాధ్యత. ఈ అంబాసిడర్స్ అనేది అంటే మనకు ఏపీ తెలంగాణలో ఎస్పెషల్లీ ప్రతి ఒక్క జిల్లాకి ఒక అంబాసిడర్ ఉన్నాడు. సో అండ్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా యూకే, యుఎస్, జర్మనీ, చాలా యూరోప్ కంట్రీస్లో, ఇంకా చాలా కంట్రీస్లో కూడా ఈ అంబాసిడర్స్ అన్నది మనకు వా సంస్థకు ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే మీ స్పాన్సర్షిప్ అన్నది ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగా కూడా వా ద్వారా గుర్తింపు వచ్చే అవకాశం అనేది ఈ వా అన్నది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అండ్ ప్రాక్టికల్గా ఇది కంపల్సరీ జరుగుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలండి. అండ్ ఇదే కాకుండా సో మన సుమా గారు, మెగా యాంకర్ సుమా గారు హోస్ట్ చేస్తున్నారు. సుమా గారి ద్వారా మీ బ్రాండ్ కానీ, మీ ప్రకటనలు కానీ సుమా గారు కంపల్సరీ చేస్తారు. అండ్ జరిగే ఈవెంట్లో కూడా ఆహ్వానం రిసార్ట్లో జరుగుతుందండి. లేక్ సైడ్ గండిపేట దగ్గర ఆహ్వానం లేక్ సైడ్ రిసార్ట్లో ఈవెంట్ జరుగుతుంది. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కేల్. స్క్రీన్ అక్కడ స్టేజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్లో డిస్ప్లేస్ కానీ, హోర్డింగ్స్ కానీ, మీ ఏవీస్ కానీ ఇవన్నీ ప్లే అవ్వడం కానీ, ప్లస్ ఈ స్పాన్సర్స్కి సపరేట్గా స్టాల్స్ కానీ ఇలా ప్రమోట్ చేసుకోవడానికి ఒక ఎనఫ్ స్పేస్ ఇచ్చి మీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి కూడా అక్కడ ఒక స్పేస్ని కూడా వా ఆర్గనైజేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇదే కాకుండా సో మీకు ఎంపికైన అర్హులకి ఒక ఇద్దరికి మీ చేతుల మీదుగా అవార్డ్స్ ఇచ్చే స్పెషాలిటీ కూడా వా అన్నది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అదే కాకుండా ఎవరైతే చీఫ్ గెస్ట్లు వస్తున్నారో, ఇప్పటికే ఆల్రెడీ బ్రహ్మానందం గారు, ఐశ్వర్య రాజేష్ గారు, ఇలాంటి ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారన్నది కన్ఫర్మ్ చేశాము. ఆల్రెడీ మేము మార్కెట్లో పబ్లిసిటీ కూడా చేసాం దీన్ని. అలాంటి ప్రముఖుల చేతుల మీదుగా ఈ స్పాన్సర్స్ని స్టేజ్ మీద హానర్ చేయడం కానీ, దాదాపు 5 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు ఈ స్పాన్సర్స్ క్రైటీరియా ఉందండి. అంటే టైటిల్ స్పాన్సర్ అని, పవర్డ్ బై స్పాన్సర్ అని, కో స్పాన్సర్ అని, అసోసియేట్ స్పాన్సర్ అని రకరకాల స్పాన్సర్షిప్ క్రైటీరియా ఉందండి.
సో 5 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు స్టేజ్ మీద, స్క్రీన్ మీద వాళ్ళ వీడియోస్ ప్లే అవ్వడం గానీ, హోర్డింగ్స్ ప్లే అవ్వడం గానీ, వాళ్ళ ఇంట్రడక్షన్స్ ఇవ్వడం గానీ, సో ఇలాంటివంతా కూడా రీచబిలిటీ అన్నది అన్నది తీసుకుంటుందండి. సో మెయిన్ యూఎస్‌పీ ఫర్ స్పాన్సర్స్ ఈవెంట్ నుంచి వచ్చే ఒక ప్రత్యేకమైన ఒక బహుమతి లాంటిదేంటంటే, ఈ అన్నది మేము ఏదైతే మా చైర్మన్ రాజుగారితో పాటు, నా పేరు మేడా నరేష్ అండి. నాతో పాటు మిగతా 8 మంది డైరెక్టర్స్ ఉన్న మొత్తం ఒక 10 మంది డైరెక్టర్స్ బృందం అన్నది ఈ వాకి వర్క్ చేస్తుంది. మా ఫౌండెడ్ నెట్వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయండి. అంటే నెట్వర్కింగ్ గ్రూప్స్ అన్నది ఏంటంటే లైక్ రకరకాల బిజినెస్ చేసుకునే వాళ్ళు ఒక సింగిల్ ప్లాట్‌ఫామ్‌లో బిజినెస్ ఐడియాస్, బిజినెస్‌లు ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఒక ప్లాట్‌ఫామ్‌లో అందరూ ఒకరికొకరు బిజినెస్‌లు ఎక్స్‌చేంజ్ చేసుకునే ప్లాట్‌ఫామ్. ఇలాంటివి మేము ఫౌండర్స్‌గా ఉన్న వాసవి బిజినెస్ గ్రూప్. సో ఈ వాసవి బిజినెస్ గ్రూప్ అనేది దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి చాలా యాక్టివ్‌గా ఉందండి. సో హైదరాబాద్‌లో కాకుండా కరీంనగర్‌లో, విజయవాడలో, వైజాగ్‌లో కూడా ఈ వాసవి బిజినెస్ గ్రూప్ అనేది విస్తరించింది. యాక్టివ్‌గా ఉంది. అంటే దగ్గర దగ్గర 6,000 మంది రిజిస్టర్డ్ మెంబర్స్ ఈ వాసవి బిజినెస్ గ్రూప్‌లో ఉన్నారు. సో ఆర్యవైశ్య కమ్యూనిటీకే కాకుండా మేము ఇంకొక నెట్వర్కింగ్ కంపెనీని కూడా ఫౌండర్స్‌గా ఉన్నామండి. దాని పేరే ఎంఎంఎన్ నెట్వర్క్ అంటారండి. ఈ ఎంఎంఎన్ నెట్వర్క్ అనేది సోను సూద్ గారు ఇనాగ్రేట్ చేశారు. అది కూడా దగ్గర దగ్గర ఒక 2 ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఈ ఎంఎంఎన్‌లో ఆర్యవైశ్యాసే కాకుండా అన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు కూడా బిజినెస్ ఐడియాస్, బిజినెస్‌లు ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ చాలా సక్సెస్‌ఫుల్‌గా అయిందండి. ఇప్పుడు ఆ ఎంఎంఎన్‌లో దగ్గర దగ్గర ఒక 2,000 మంది సభ్యులున్నారు. ఈ ఎంఎంఎన్ కూడా హైదరాబాద్‌లోనే కాకుండా వైజాగ్, విజయవాడలో కూడా ఉంది. అండ్ అన్ని క్యాస్ట్‌లు ఈ ఎంఎంఎన్‌లో ఉంటాయండి. సో ఈ వాకి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళకి, సో తీసుకుంటున్న ఒక మంచి విషయం ఏంటంటే, ఈ స్పాన్సర్ అందరినీ కూడా ఈ 1 ఇయర్ నెలకి యావరేజ్‌గా 8 ఈవెంట్స్ అన్నది వీబీజీ ద్వారా, ఎంఎంఎన్ ద్వారా జరుగుతుంది. అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర 96, 100 ఈవెంట్లు. ఈ 100 ఈవెంట్లకు కూడా ఈ స్పాన్సర్స్‌ని ప్రమోట్ చేసే బాధ్యత త్రూ వీబీజీ ద్వారా, ఎంఎంఎన్ ద్వారా మేము తీసుకుంటున్నాం. సో మీరు ఒక ఈవెంట్‌కి స్పాన్సర్ చేస్తే 1 ఇయర్ పాటు 100 ఈవెంట్లకి స్పాన్సర్స్‌తో సమానం. ఈ 100 ఈవెంట్‌ల్లోనూ మీ ఫ్లయర్స్ కానీ, మీ ఏవీస్ కానీ, మీ బిజినెస్ ప్రమోషన్స్ కానీ, మీరు గెస్ట్‌లుగా రావడానికి అవకాశం కానీ, మీ టీమ్ ఎవరైనా వస్తే అక్కడ ఒక స్పేస్‌లో మీ ప్రమోషన్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా ఈ అన్నది మీకు ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇంతకంటే స్పాన్సర్స్‌కి బెనిఫిట్స్. ఓకే. అదేవిధంగా అంటే ఎలాంటి కేటగిరీస్ వాళ్ళకి అవార్డ్స్ ప్రదానం చేసే అవకాశం ఉందంటారు? అంటే ఏ కేటగిరీలో అవార్డ్స్‌ని ఇవ్వడానికి మీరు సెలెక్ట్ చేస్తున్నారు? అంటే 18 కేటగిరీస్ అనుకున్నామండి. ఓకే. 18 కేటగిరీస్. సో ఈ 18 కేటగిరీస్‌లో మెన్స్‌కి, ఉమెన్స్‌కి ఈక్వల్‌గా ఇంపార్టెన్స్ ఉండేలాగా చూసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నామండి. మహిళలు కూడా ప్రతి ఒక్క రంగంలో రాణిస్తున్నారు. వాళ్ళకు కూడా తగిన ప్రోత్సాహకం, తగిన గుర్తింపు కంపల్సరీ ఇవ్వాలండి. సో అదే ఆలోచనతోటి 18 అవార్డులు, 9 అవార్డులు మహిళలకు, 9 అవార్డులు మేల్‌కి కూడా ఉండేలాగా చూసుకుంటున్నామండి. సో ఈ అవార్డ్స్ నామినేషన్స్ క్రైటీరియా అంతా మన vaishyaachiewards.com అని ఒక వెబ్‌సైట్ ఉంది. అందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎవరెవరు నామినేట్ చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది అందులో డీటెయిలింగ్ అంతా ఉంటుంది. లైక్ డాక్టర్స్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చు, బిజినెస్ టైకూన్స్ కావచ్చు, బిజినెస్‌లో కూడా మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, ఇన్ఫ్రా వాళ్ళు కావచ్చు. సో బేసిక్‌గా మనం అనుకున్నది ఏంటంటే అచీవర్స్ అండి. సో అచీవర్స్ అంటే ఎవరు? సో అచీవర్స్ ఏంటంటే అచీవర్స్ అంటే పేరులోనే ఉందండి. సో వాళ్ళు ఆల్రెడీ సంథింగ్ ఏదో అచీవ్ చేసిన వాళ్ళే అచీవర్స్. సో వాళ్ళకి సెపరేట్‌గా ఇది ఇవ్వడం వల్ల పెద్ద రికగ్నిషన్ ఉండదండి. కానీ ఈ అచీవర్స్ అనేది ఏంటంటే వాళ్ళు స్పాట్‌లైట్‌లో ఉండడం కాకుండా ఒక 10 మందిని స్పాట్‌లైట్‌లోకి తీసుకురావడానికి ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్న వాళ్ళే రియల్ అచీవర్స్ అండి. అలాంటి రియల్ అచీవర్స్‌ని మెన్స్‌లో, ఉమెన్స్‌లో ఐడెంటిఫై చేసి అవార్డ్స్ ఇచ్చి హానర్ చేసి, సో కమింగ్ జనరేషన్‌కి, కమింగ్ యూత్‌కి కానీ సో ఒక ఇన్స్పిరేషన్‌గా, మోటివేషన్‌గా వాళ్ళు నిలవాలన్నదే మా ప్రయత్నం అండి. ఓకే. అంటే ఓన్లీ ఇక్కడ వైశ్యాస్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. వై? రీజన్ అంటే దీని వెనకాల బిహైండ్ ఏదైనా రీజన్ ఉందనుకోవచ్చా? అంటే ఓన్లీ వైశ్యాస్‌నే సెలెక్ట్ చేసుకొని వైశ్యాస్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవార్డ్స్ అనేది మీరు ప్రదానం చేస్తున్నారు. సో దాని వెనక ఏదైనా రీజన్ ఉందా? జనరల్‌గా అంటే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మన కులాన్ని ప్రేమించాలి, మిగతా అన్ని కులాల్ని గౌరవించాలంటారు కదా! సో అదేవిధంగా సో నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్‌తో ఈ మాట చెప్తున్నానండి. అంటే ఇప్పుడు ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ సంస్థ ఫౌండర్స్ అయిన 10 మంది కూడా ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందిన వాళ్ళేనండి. అలానే మిగతా కమ్యూనిటీ అంటే గౌరవం లేదు, ఇవ్వకూడదని కాదు. సో ఈ వీఏఏ అండర్‌లో మల్టిపుల్ ఈవెంట్స్ జరుగుతాయండి. అందులో ఫస్ట్ జరుగుతున్న ఈవెంట్ ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అనే ఈవెంట్. అండ్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ దిస్ వీ హ్యాడ్ ఎ ప్లాన్ టు కండక్ట్ విజనరీ అచీవర్స్ అవార్డ్స్ అండి. ఈ విజనరీ అచీవర్స్ అవార్డ్స్ అన్నది అన్ని క్యాస్ట్‌తో సంబంధం లేకోకుండా అన్నిటికీ, అన్ని రంగాలకి, అన్ని
క్యాస్ట్‌లకి కూడా సమానంగా చూసి రీచబిలిటీ అయ్యేలాగా ప్లానింగ్ చేస్తామండి. ఓకే. అంటే ఎవరెవరు స్టార్ట్ చేశారు? ఈ వా అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనుకోవచ్చు? ఎలా వచ్చిందనుకోవచ్చు? సో, ఈ వా బ్రెయిన్ చైల్డ్ అన్నది మా ఫౌండర్ అయిన మడిపడిగ రాజు గారు ఐడియా నాకు ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ నాతోనే షేర్ చేశారు. ఇలా అనుకుంటున్నాను నరేష్. సో, ఒక మంచి ఐడియా ఉంది. ఇట్లా అచీవర్స్‌కి మనం అవార్డ్స్ ఇచ్చి రికగ్నైజ్ చేయాలి. వాళ్ళకి రికగ్నైజ్ ఇవ్వడం వల్ల వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ కంటే అలాంటి వాళ్ళని స్టేజ్ మీదకి చూపిచ్చి వాళ్ళ ఏవీస్ వాళ్ళు ఎలా సాధించారు? ఎంత కష్టపడ్డారు? ఇలాంటివన్నీ మిగతా జనాలకు కానీ, మిగతా జనరేషన్స్ కానీ తెలిస్తే సో, చాలా ఇన్‌స్పైర్ అవుతారు. ఒక 10 మంది మనం అవార్డ్స్ ఇస్తున్న ఒక 20 మందిలో ఆ 20 మందిని చూసి ఇంకొక 200 మంది ఆ స్టేజ్‌కి ఎదగాలనే ఆలోచన క్రియేట్ అవుతుందండి. సో, ఆ యూఎస్‌పీ తోటి అవార్డ్స్ ఈవెంట్ అనేది స్టార్ట్ చేశామండి. ఓకే. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయనుకోవచ్చు? నెక్స్ట్ ఏ ఈవెంట్ ఉందనుకోవచ్చు మనకు వా నుంచి? సో, కంపల్సరీ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్ ఉంటూనే ఉందండి. అండ్ ఫ్యూ డేస్ బ్యాక్ తంబోలా ఈవెంట్ చేశాము. దగ్గర దగ్గర 2000 మంది ఆ తంబోలా ఈవెంట్‌లో పాల్గొని గిఫ్ట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు చాలా సక్సెస్ అయింది. సో, ఇలా ఒక ఈవెంట్ కాదండి. మల్టిపుల్ ఈవెంట్స్ అన్నది ఎప్పటికప్పుడు మా వెబ్‌సైట్ ద్వారా గానీ, మా సోషల్ మీడియా ద్వారా గానీ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయండి. ఓకే. అంటే ఫ్యూచర్ గోల్స్ ఏమనుకోవచ్చు వాకి సంబంధించి మనం? సో, ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే జనరల్‌గా అచీవర్స్ అవార్డ్స్ అనేది అంటే ఇప్పుడు ఇచ్చిన వరకు అక్కడ అవార్డ్స్ తీసుకున్న వరకే అయిపోయినట్టు కాకోకుండా ఎంతో కొంతమందికి అవార్డ్ ఇచ్చిన తర్వాత కూడా సపోర్టింగ్‌గా నిలవాలనుకుంటున్నామండి. అంటే ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ వాళ్ళే ఉన్నారండి. సో, కొంచెం సాధించారు. ఇంకొంచెం సాధించడానికి వాళ్ళకి ఒక సపోర్టింగ్ హ్యాండ్ అవసరం. అంటే స్పాన్సర్‌షిప్ కావచ్చు. ఒక అండర్ 19 వచ్చిన ఒక క్రికెటర్ ఇంటర్నేషనల్‌గా ఎళ్ళాలి అనుకుంటున్నారు. వాళ్ళకేదైనా ఒక సపోర్ట్ కావాలి స్పోర్ట్స్‌లో. ఎందులో అన్నా సాధించిన వాళ్ళు ఇంకొక స్టేజ్ ఎదగడానికి అన్నది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. విల్ బి ఎ సపోర్టింగ్ హ్యాండ్ ఫర్ దెమ్ అండి. ఓకే. అంటే ఈ అవార్డులకి సంబంధించి చూసుకుంటే ఇందాక మీరు చెప్పారు కదా! చాలా ప్రముఖులొస్తున్నారు అనేసని. సో, ఎలాంటి ప్రముఖులొస్తున్నారు? అంటే రాజకీయమైన, పొలిటికల్‌గా కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీ కావచ్చు. అన్ని ఆల్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులొస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి చూసుకుంటే డాక్టర్ బ్రహ్మానందం గారు చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ గారు వస్తున్నారు. అండ్ మన సుమ గారు హోస్ట్ చేస్తున్నారు. అండ్ డాక్టర్ ఎల్‌వి గంగాధర్ శాస్త్రి గారు భగవద్గీత ఫౌండేషన్ ఫౌండర్ అయిన డాక్టర్ ఎల్‌వి గంగాధర్ శాస్త్రి గారు కూడా గెస్ట్ ఆఫ్ హానర్‌గా వస్తున్నారు. పొలిటీషియన్స్‌గా చూసుకుంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ కొన్ని ఇప్పటికి పేర్లు మేబీ రిలీజ్ చేయట్లేదు గానీ బట్ బిజినెస్ టైకూన్స్ కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళండి. అంటే ఇప్పుడు కేపీసీ ప్రాజెక్ట్స్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. సో, అంబేద్కర్ స్టాచ్యూ మనం అందరం చూసే ఉంటాం కదా! సో, అంబేద్కర్ స్టాచ్యూ ఆ కన్‌స్ట్రక్షన్ చేసింది మన కేపీసీ అనిల్ గారు. లైక్ టీ హబ్ అందరూ వినే ఉంటాం. ఆ టీ హబ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసింది మన కేపీసీ అనిల్ కుమార్ గారు. సో, ఇలాంటి ఎంతోమంది బిజినెస్ టైకూన్స్ అండి. అంటే చాలా వాళ్ళ ప్రతి ఒక్కరి జర్నీ చాలా ఇన్‌స్పిరేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీలోఫర్ కేఫే రీసెంట్‌గా చూసాం కదా! నీలోఫర్ టవర్స్ బాబురావు గారు ఓపెన్ చేస్తే ఒక 3, 4 డేస్ అక్కడికి ఎవరికి వెళ్ళడానికి అవ్వలేదు. సో, ఆ బాబురావు గారు ఆల్సో ఫ్రమ్ వైశ్య కమ్యూనిటీ అండి. అండ్ ఒక చాయ్ సప్లై చేసే ఒక లట్టి కప్పులో ఒక చిన్న స్టోర్‌లో ఒక చిన్న కెఫేలో చాయ్ సప్లై చేసే దగ్గర నుంచి ఒక నీలోఫర్ టవర్స్ గచ్చిబౌలిలో హార్ట్ ఆఫ్ ది సిటీలో నీలోఫర్ టవర్స్ పెట్టి సో, ఈ రేంజ్‌కి ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుకునేంతగా ఎదిగిన ఇన్‌స్పిరేషన్ అన్నది ఆ స్టోరీ అన్నది చాలా మందికి మోటివేషన్, ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. ఎంతో మందికి ఎంతో అచీవ్ చేయాలని ఇలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్స్ అన్నది ఎగ్జాంపుల్‌గా నిలుస్తుందండి. సో, ఈ ప్రోగ్రామ్‌ని సోషల్ మీడియా ద్వారా గానీ, డైరెక్ట్‌గా విజిట్ చేసి వచ్చి అటెండ్ అయ్యి చూసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరి జర్నీ అండి. నేను జస్ట్ ఒక 2, 3 పేర్లు చెప్పానండి. ఇలాంటి వాళ్ళు లెగసీ బిజినెస్‌ని 4, 5 తరాలుగా బిజినెస్‌ని టేక్ ఓవర్ చేస్తున్న వాళ్ళు గానీ, సో, ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తారు. వాళ్ళ జర్నీ ఇంకొక 100 మందికి ఉపయోగపడుతుంది. సో, అని. సో, ఏ రంగాలకి సంబంధించి అంటే ఏ క్రైటీరియాకి సంబంధించి అవార్డ్స్ అనేది ప్రదానం చేస్తున్నారు దాదాపు? ముఖ్యంగా అవార్డ్ కేటగిరీలో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అనేది ఇస్తున్నామండి. సో, ఎవరైతే ఆ సొసైటీలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళని మా జ్యూరీ బోర్డ్ అందరూ కూడా లైక్ డైరెక్టర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ తోటో స్పాన్సర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ తోటో అవార్డ్స్ వచ్చే ఏది లేదండి. జ్యూరీ అవార్డ్‌లో మెంబర్స్ అందరూ కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్, జడ్జెస్ హైయర్ ఆఫీషియల్స్ ఉన్నారు. బ్యూరోక్రాట్స్ నుంచి ఇలాంటి రిటైర్డ్ టీమ్ అంతా కూడా జ్యూరీ టీమ్‌లో ఉన్నారండి. వాళ్ళు ఫైనల్ చేసిన వాళ్ళకి మాత్రమే అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇటు ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్ ఇందులో పనిచేయదు. సో, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అనేది ఒకటి ఉంటుందండి. సో, డాక్టర్స్‌కి లైఫ్ సేవర్ ఆఫ్ ది ఇయర్ అనేది ఉంటుంది. సో, విజనరీ ఇన్ఫ్రా లీడర్‌కేమో విశ్వకర్మ అవార్డ్ అని ఉంటుందండి.
సో ఇంజనీరింగ్ కంపెనీస్కేమో ఇన్నోవేషన్ అవార్డ్ అని ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరర్స్‌కి మాస్టరీ అవార్డ్ అనేది ఉంటుందండి. సో లెగసీ బిజినెస్ అంటే చాలా ఇయర్స్ నుంచి లెగసీ బిజినెస్‌ని ప్రాపర్‌గా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న వాళ్ళకి టార్చ్ బేరర్ అవార్డ్ అని ఇస్తారండి. సో ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళకేమో ట్రయల్ బ్లేజర్ అవార్డ్ అనేది ఉంటుందండి. ఎన్ఆర్ఐస్‌కి కూడా వీఆర్ రికగ్నైజింగ్ అండి. ఈవెన్ ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్స్‌కి కూడా ఎన్ఆర్ఐ బీకాన్ అవార్డ్ అనేది మనం ఇస్తున్నాం. సో అదే కాకుండా యంగ్ జనరేషన్‌కి కూడా సో యంగ్ స్టార్ ప్రాడిజీ అవార్డ్ అండి. యంగ్ చైల్డ్ విత్ ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ ఉన్న వాళ్ళకి యంగ్ స్టార్ ప్రాడిజీ అవార్డ్ అని ఇస్తున్నామండి. సో ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీని మనసులో గుర్తు చేసుకుంటూ ఏఐ నెక్సస్ అవార్డ్ అనేది కూడా ఇస్తున్నామండి. సో అది కాకోకుండా సో బ్యూరోక్రాఫ్ట్స్ ఫర్ ఇంటిగ్రిటీ అండ్ ఎఫిషియన్సీ పబ్లిక్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి కర్మయోధ అవార్డ్ అని ఒకటి ఇస్తున్నామండి. అది కాకుండా హానర్స్ అండ్ ఎడ్యుకేటర్ ఒక మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి టీచర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి గురు బ్రహ్మ అవార్డ్ అనేది ఒకటి ఇస్తున్నామండి. సో చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి చిత్రగుప్త అవార్డ్ అనేది ఒకటి ఇస్తున్నాం. సో చిత్రగుప్త అవార్డ్ అని పెట్టామండి. సో దే ఆర్ ద వన్స్ అండి మన తప్పులు అన్ని లెక్క వేసేది చార్టర్డ్ అకౌంటెంట్స్ కదండి. సో వాళ్ళకి చిత్రగుప్త అవార్డ్ అని ఇస్తున్నాం. సో గ్లోబల్ ఐకాన్ అవార్డ్ అని కూడా ఇస్తున్నామండి. గ్లోబల్ ఆడియన్స్‌కి రీచబిలిటీలో ఉన్న ఒక ఫేమస్ పర్సనాలిటీస్‌కి. సో అది కాకుండా మన ఇండస్ట్రీ తరపు నుంచి అయితే గనక కథానాయకి అవార్డ్ కానీ, సో స్పోర్ట్స్ తరపు నుంచి ఛాంపియన్ అవార్డ్స్ కానీ, టెక్నాలజీ వైజ్‌గా టెక్ అవార్డ్ కానీ, సో అండ్ ఎన్‌జీఓస్‌కి కూడా అండి ఎవరైతే ఇప్పుడు చాలామంది ఉన్నారండి. వాళ్ళ సేవింగ్స్‌లో 80%, 85% కూడా ఖర్చు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇంపాక్ట్ అవార్డ్ అనేది కూడా ఇస్తున్నామండి. సో ఒకటేమో స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఇస్తున్నామండి. ఇన్నోవేటర్ ఆఫ్ టుమారో. సో ఇన్నోవేటర్ ఆఫ్ టుమారో అంటే హూ సెలబ్రేట్స్ అండ్ ఎమర్జింగ్ టాలెంట్ విత్ ఎర్లీ సక్సెస్ అండ్ గ్రేట్ పొటెన్షియల్. సో స్టార్టప్ ఐడియాస్ తోటి ఇన్స్టెంట్ సక్సెస్ అయ్యి సో ఇన్స్పిరేషన్‌గా నిలిచిన వాళ్ళకి అలాంటి ఐడియాస్ వేరే వాళ్ళకి ఉన్నా కూడా షేర్ చేసుకునే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనేది ఇస్తున్నామండి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ అంటే ఇన్నోవేటర్ ఆఫ్ టుమారో. సో ఈ 18 కేటగిరీస్‌లో అవార్డ్ ప్రక్రియ అనేది జరుగుతుందండి. అంటే ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు? అనేది అంటే ఈ రకంగా ఓన్లీ మనం ఈ రకంగా చేయొచ్చు, ఇంత పెద్దగా మనం స్టార్ట్ చేయొచ్చు అనే ఆ థాట్ ఎవరిది అనుకోవచ్చు? అంటే గ్రూప్ డిస్కషన్ అవుతూ ఉన్నప్పుడు గానీ మాట్లాడుకుంటూ దాదాపు ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు? మేము మొత్తం 10 మంది ఉన్నామండి. 10 మెంబర్స్ అండి. ఓకే. సో ఈ ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేనండి. అంటే ఇది సరదాగా గ్రూప్ డిస్కషన్స్ అవుతూ లైక్ అంటే ఇప్పుడు చాలామంది అంటే క్యాజువల్ కన్వర్జేషన్ అండి. అంటే ఎక్కడో చదివాము ఒక ఆర్టికల్, ఒక పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ చదివాం. మేము ఒక మీటింగ్‌లో ఉన్నప్పుడు దాదాపు ఒక 54% ఆఫ్ ది యూత్ హ్యావ్ ఫియర్ కాన్సెప్ట్ అండి. అంటే ప్రతి ఒక్క దానికి భయం. విల్ ఐ యామ్ ఎలిజిబుల్ టు స్పీక్ హియర్? విల్ మై ఐడియా సక్సెస్? విల్ దే యాక్సెప్ట్ మై ఐడియా? ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్‌లో రావడానికి కానీ, వాళ్ళ ఐడియాని ప్రాపర్‌గా షేర్ చేయడానికి కానీ, లో కాన్ఫిడెన్స్ తోటి చాలామంది ఉన్నారండి. దీనివల్లనే ఎంప్లాయ్‌మెంట్ మీద, జాబ్ మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు కానీ, ఈ బిజినెసెస్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ కానీ, బిజినెస్ చేద్దాము, ఈ ఐడియా నచ్చింది, సక్సెస్‌ఫుల్‌గా వెళ్దాము అన్నది ఎవరు ఆలోచించలేకపోతున్నారు. సో డెఫినెట్‌గా అలాంటి వాళ్ళందరికీ అన్నది ఒక ఎగ్జాంపుల్‌గా నిలవాలి. ఎలా నిలుస్తుందంటే ఎవరికైతే అవార్డ్స్ ఇస్తున్నామో వాళ్ళ జర్నీ ద్వారా అవార్డ్స్ ఇవ్వడమే కాకుండా ఇలాంటి ఐడియాస్ ఉన్న వాళ్ళకి నుంచి ఒక సపోర్ట్ లాగా ఇలాంటి ఐడియాస్ ఉన్న వాళ్ళకి ఐడియాస్ షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ కూడా ఒక నిలుస్తుందండి. సో ఇలా అన్ని రంగాల్లో ఏ రంగంలో ముందుకెళ్ళాలనుకున్నా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోయినా, భయపడుతున్న ఒక ప్లాట్ఫామ్ కావాలనుకుంటున్నా, ఒక చోట ఎదగాలి అలాంటి ఇప్పుడు స్పోర్ట్స్‌లో ఎదగాలనుకుంటున్నారు, స్పోర్ట్స్‌లో ఒక కాంటాక్ట్ కావాలి, బిజినెస్‌లో ఎదగాలనుకుంటున్నారు, బిజినెస్‌లో ఒక కాంటాక్ట్స్ కావాలి. ఇలా ఎవరైనా సరే వాళ్ళ ఫీల్డ్‌లో ఎదగడానికి అన్నది ఒక మంచి ప్లాట్ఫామ్‌గా నిలుస్తుందండి. ఈ యూఎస్‌పీ తోటే మేము ఈ వైశ్య అచీవర్స్ అవార్డ్స్ అనేది ఇనిషియల్‌గా స్టార్ట్ చేసాము. ఈ వాకి సంబంధించి నుంచి మీరు మీ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ తరపు నుంచి యూత్‌కి కానీ అప్‌కమింగ్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఏం చెప్తారు? అదేనండి ఇందాక చెప్పిన మెసేజే. సో లైక్ చాలామంది మనకి బిజినెస్ టైకూన్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ ప్రతి ఒక్కరు అచీవ్ అయ్యారు అంటే ఆ అచీవర్స్ వెనకాల వాళ్ళు పడిన కష్టం కానీ, వాళ్ళ జర్నీ కానీ ఇది చాలా ఇన్స్పిరేషన్‌గా, మోటివేషనల్‌గా ఉంటుందండి. సో ఎలా అచీవ్ చేశారు? ఎంత కష్టపడ్డారు? ఇవంతా తెలుసుకోవడం వల్ల మనం ఎలా కష్టపడొచ్చు? మనం ఎలా మోటివేట్ అవ్వచ్చు? మనం కూడా జీవితంలో ఏం సాధించొచ్చు? చాలామందికి ఎలా ముందుకెళ్ళాలి అన్న ఒక క్వెషన్స్‌కి ఈ అన్నది ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అవుతుంది. అండ్ నిజంగా ఎదగాలనుకున్న వాళ్ళకి ఒక స్టాండ్ కూడా తీసుకుంటుందండి. సో సూపర్‌గా ప్లాన్ చేశారు. సో ఖచ్చితంగా ఈ ఈవెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అనేసి నేను కోరుకుంటున్నాను. సో మీ తరపు నుంచి కూడా ఒకసారి మా ప్రేక్షకులకి ఒకవేళ ఎవరైతే ఉన్నారో వైశ్యాస్‌కి సంబంధించి అయినా కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్‌కి సంబంధించి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి ఆ విషయాలు ఒకసారి చెప్పండి.
సో ఆల్రెడీ మా వెబ్సైట్ అనేది లాంచింగ్ అయిందండి. vaishyaachievards.com అనేది గూగుల్‌లో చేస్తే ఆ లింక్ ద్వారా నామినేషన్ క్రైటీరియా గాని, ఎలిజిబిలిటీ క్రైటీరియా గాని అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకొస్తాయండి. సో అదే కాకుండా అన్ని మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియా, శాటిలైట్ మీడియా, ఈవెన్ మన బీఆర్‌కే న్యూస్ ఛానెల్ కూడా థాంక్స్ టు బీఆర్‌కే న్యూస్ టీమ్ అండ్ బీఆర్‌కే వ్యూవర్స్ అండి. సో బీఆర్‌కే న్యూస్ ద్వారా కూడా మనం ఈవెంట్‌ని లైవ్‌లో చూసే ఆప్షన్ అనేది వెసులుబాటు అనేది మనకు కల్పించినందుకు థ్యాంక్ యూ టు ఆల్ ద బీఆర్‌కే టీమ్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీరు ఎలాంటి క్రైటీరియాలో ఉన్న ఏ విధమైనటువంటి అవార్డ్స్ తీసుకోవాలన్నా కూడా అదేవిధంగా దానికి సంబంధించి వెబ్సైట్ ఉంది. అదేవిధంగా కింద స్క్రోల్ అవుతుంది నంబర్ కూడా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.